శంకర్, నువ్వు బయటికెళ్ళి ఆడుకో, వెళ్ళు. ఈ పుస్తకాలు కొనడానికి నా మీద నీకు ఏ ప్రేముందో అది నేను అర్థం చేసుకోగలను. అయినా కూడా నాకిది నచ్చడం లేదు. నాకు కూడా నచ్చడం లేదు. మా అమ్మ గుర్తుగా ఉన్న ఒక్కగానొక జ్ఞాపకం అది. అమ్మేశాను. కానీ నా దగ్గర ఇంకో మార్గం ఏది లేదుగా. కానీ ఏం అవసరం ఉంది రామా? ఒకవేళ కొన్ని రోజులు నా దగ్గర పుస్తకాలు లేకుంటే ఏమవుతుందని నువ్వేడవద్దు. నా దగ్గర కొన్ని డబ్బులున్నప్పుడు నేను పుస్తకాలు కొనుక్కుంటాను కదా. ఒక ఆడపిల్ల తన భర్త సంతోషంగా ఉన్నప్పుడే తను కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక మీ సంతోషం ఈ పుస్తకాల్లోనే ఉంటుంది. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడే ఆ విషయం అర్థమైంది. ఎంత సమయం మీరు నాతో గడుపుంటారో అంతకంటే ఎన్నో రెట్లెక్కువ మీరు ఈ పుస్తకాలతోనే గడిపారు. అందుకే నన్ను నేను మీకు దూరం చేయగలను, కానీ ఈ పుస్తకాలు మీకు దూరం చేయలేను. లేదు రమా, నన్ను నేను నీకు ఎప్పటికీ దూరం చెయ్యలేను, ఎప్పటికీ చెయ్యలేను. అన్నట్టు బయట నువ్వు మీ అత్తయ్యతో ఏ విధంగా మాట్లాడావో అది కూడా అందరి ముందు. ఆ పద్ధతి మాత్రం తప్పు. అప్పుడప్పుడు కోపంలో ఉన్నప్పుడు నన్ను నేను ఆపుకోలేకపోయాను. నేను అత్తయ్యకు క్షమాపణ చెప్తాను. అత్తయ్య, రమ మళ్ళీ పుస్తకాలు తీసుకొని వచ్చింది. అయితే ఏమైంది? నగలున్నవి ఒకటే కదా, అవే అమ్మేసొచ్చింది. ఇక రేపెప్పుడైనా అత్యవసరం వచ్చినప్పుడు అమ్మడం కోసం తన దగ్గర అసలు నగలే ఉండవుగా. ఇది ఆలోచించు, సంతోషించు లక్ష్మి. మనం రమ నుంచి బలమైన ఆధారాన్ని దూరం చేశామని. మరైతే అత్తయ్య, ఏదైనా మిఠాయి వండుదామా? పండ్లో పని సంబరాలు కూడా జరుపుకోవచ్చు. సరే సరే, చేసి పెడతానులే. చూడు లక్ష్మి, పుస్తకాలదేముంది, కాల్చి బూడిదే కదా చెయ్యాలి. మళ్ళీ కాల్చేద్దాం. అత్తయ్య, ఇప్పుడంటే అన్నారు, కానీ మరోసారి ఆలోచించకండి. నేను బయట మీతో మాట్లాడిన విధానం అది సరైంది కాదు. అందుకే క్షమాపణ చెప్తున్నాను. కానీ నా భర్త పుస్తకాలను కాల్చడం గురించి పొరపాటున మరోసారి ఆలోచించకండి, లేదంటే మీకే బాగుండదు. లేదంటే ఏం చేస్తావు? ఏం బాగుండదు చెప్పు, చెప్పు. నాకేం బాగుండదు? నా భర్తకు తోడుగా ఉంటాను, అంతేగాని పొగరుబోతుని కాదు. పులియ గారు, ఒక విషయంలో మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు. మీరు చాలా త్వరగా ఛాయ్ దుకాణాన్ని నడపడం నేర్చుకున్నారు. మీకు తెలుసా, సతారాలో నన్ను ఎవరైనా అప్పు అడిగారు అనుకోండి, నేను వాళ్ళని ఎల్లగొట్టేవాడిని తెలుసా. తాగడానికి వచ్చిన వాడు వెళ్ళగొట్టేవాడివా? ఇది మరీ బాగుంది. ఎందుకు బాగుండదు పులియా? నువ్వు ఎప్పుడు చెప్తుండేదానివి కదా, నేను నా భర్త లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను అని.
కానీ ఇప్పుడు చూడు, పరాయి మగాడితో నవ్వులాట్లు మొదలు పెట్టావు. సిగ్గులేందానా? జోకు, అసలు పులియా గారు నీ భార్య కానప్పుడు తను ఏం చేసినా నీకెందుకు మండుతుంది? నువ్వు వెళ్ళి నీ పనేంటో చూసుకో. వెళ్ళా. ఏ పులియా, అంతగా నాటకాలు ఆడుకు సరేనా? నాకు చాలా బాగా తెలుసులే. ఇక ఈ విషయం పూర్తిగా నిజమే. నాకు పెద్ద తేడా ఏమీ ఉండదులే. నేను నా కొత్త పెళ్ళంతో చాలా సంతోషంగా ఉన్నాను. మీరిద్దరు ఇక్కడ ఛాయ్ అమ్ముకోండి, మేమిద్దరం తన చేత్తో చేసిన ఛాయ్ తాగుతాం. పద వెళ్దాం. అయ్యో పులియా గారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? వీళ్ళకి నా నవ్వు కనిపిస్తోంది, అలాగే నా పరిహాసం కనిపిస్తుంది, కానీ నాలోని ప్రేమ మాత్రం కనిపించట్లేదు. నేను చాయ్ ఇచ్చేసి వస్తాను. ఎప్పుడు రమ్మే గెలుస్తుంది. మావయ్య ఇంకా పిన్ని ఎప్పుడు తన వైపే మాట్లాడుతుంటారు. నేను ఈ పుస్తకాలను మరోసారి కాల్చేస్తాను. ఇక ఈ పుస్తకాలు కాల్తేనే నాలోని కోపం చల్లారుతుంది. లక్ష్మి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒకవేళ మరోసారి పుస్తకాలు కాల్చావంటే ఇంట్లో వాళ్ళందరూ ఒకటైపోయి మనలిద్దరినీ కాల్చేస్తారు. లేదత్తయ్య, నేను ఈ పుస్తకాల్ని కాల్చేసి తీరుతాను. లక్ష్మి, ఒక్కసారి కాల్చి చూపించు. చూడండి పిన్ని, వయసుతో పాటు ఇంట్లోని పెద్దవాళ్ళు ఒక మూలన పడుండడం మంచిది. అలాగే కొత్త తరాన్ని ఇంటిని చూసుకొనివ్వడం మంచిది. కానీ మీరున్నారే, నిజానికి మీరు ఈ ఇంటి మనిషే కాదు, కానీ మిమ్మల్ని మీరు ఈ ఇంటికి యజమానురాలనుకుంటారు. అందుకే ఈ ఇల్లు మా ఇష్ట ప్రకారమే గడుస్తుంది, కానీ మీకు నచ్చినట్టు కాదు. అందుకే అడ్డుపడ్డారంటే బాగుండదు చెప్తున్నా. రమా, ఒకసారి ఆలోచించు. ఏం అవసరం ఉంది? నాన్న, ఆనందన్నయ్య, పురంజన్ బాబాయ్ అక్కడ పని వెతుకుతున్నారు కదా. ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను. నువ్వు రావాల్సిన అవసరం ఏమీ లేదు కదా. ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకోవడం లేదు, వినాలనుకోవడం లేదు. మీరు నేరుగా వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. సరే, ఇక నీ ఇష్టం. భీమ్రావ్, అరే మేమంతా నీకోసం వెతుకుతున్నాం. మేము నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాం. ఏం చూపించాలనుకుంటున్నారు? అసలు మీరెవరో కూడా నాకు తెలియదు. ఎవరు మీరంతా? మేమంతా నీ కాలేజీలోనే చదువుకుంటున్నాం. ఇక ఇది పరీక్షా ప్రవేశ పత్రం. ఈరోజు మా అందరికీ పరీక్ష ఉంది. ఇక మేమంతా అక్కడికే వెళ్తున్నాం. అదే పరీక్ష. అదే పరీక్ష. దాని ఫామే నువ్వు నింపలేకపోయావు. బాగుంది. మీ చిన్న జాతి వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. దీనివల్ల నీతో కలిసి చదువుకునే వాళ్ళందరికీ కూడా సంతోషం కలుగుతుంది. అలాగే నీతో కలిసి చదువుకోని వాళ్ళందరికీ కూడా సంతోషం కలుగుతుంది. ఇక నేను అంత సంతోషంగా ఉంటే నాకు సంతోషమే. మీకు సంతోషమా? మీరంతా సంతోషంగా ఉన్నారా? ఇక వెళ్ళిపోండి. సమయాన్ని వృధా చేసుకోకండి. మీ అందరికీ నా తరపున పరీక్షల విషయంలో బెస్ట్ ఆఫ్ లక్. ఆగు. అరే ఎక్కడికి అలా వెళ్ళిపోతున్నావు? సంతోషంగా ఉంటే సంతోషాల్ని జరుపుకోవాలి కదా. అరే ఒక్క నిమిషం. ఇది ఏ టికెట్ అంటే భీమ్రావ్, దీంతో నా చదువు ట్రైన్ ముందుకు సాగిపోతుంది. కానీ నువ్వక్కడే ఉండిపోతావు, అక్కడే ఆగిపోతావు, అక్కడే మగ్గిపోతావు. ఎప్పటికీ ముందుకు సాగలేవు. జోషి గారు, వెళ్ళొచ్చు కదా, ఎందుకు విసిగిస్తున్నారు? ఎలాగ వెళ్తాం? ఎందుకు వెళ్ళాం? ఈ రోజు మాకు పరీక్ష ఉంది రమాబాయ్. మేము ఎలాగో వెళ్ళి తీరుతాం. చూడు భీమ్రావ్, చూడు,
అలాగే నీ స్తోమతేంటో గుర్తించు. నువ్వు ఎంత పేదవాడివో, మీ జాతుకున్న రాతే అంత. మీరందరూ ఎప్పటికీ చదువుకోలేరు. ఇక చాలా ఆపేయండి. మీరు ఇక నుంచి వెళ్ళిపోండి. అలా కాదు, జాగ్రత్తగా చూడు. అది ఎంతగా చూడాలంటే నీ ఆత్మ అంగీకరించాలి భీమరావ్. చదువుకున్నా కూడా నీ వల్ల ఒరిగేదేమీ లేదని. చూడు 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 చూడు. ఏం చేస్తున్నారు? అయ్యో చూడు వెళ్ళిపోండి. ఏయ్, చూడు. రమా! చెప్పు రమణే. అసలు నువ్వెందుకు ఇలా చేసావు? ఇలా ఒకరి ప్రవేశ పత్రాన్ని చించడం సరైందేనా? నేనంటే పరీక్ష రాయలేకపోతున్నాను, కనీసం వీళ్ళైనా పరీక్ష రాస్తున్నారు కదా. వీళ్ళేదైతే చేస్తున్నారో అది తప్పని నాకు తెలుసు, కనీసం చదువుకుంటున్నారు కదా, పరీక్ష రాస్తున్నారు. రమా, ఒక విషయం నువ్వు అర్థం చేసుకో. చూడండి, నాకు తెలిసిందల్లా ఒకటే. నా భర్తను ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే నేను వాళ్ళకిలాగే బుద్ధి చెప్తాను. దాన్ని చించడం ఒప్పనిపించింది, అందుకే చించాను. మీకు తప్పుగా అనిపిస్తే అతికించండి. పొగరు చూపించద్దు, అర్థమైందా? ఈ పనిని నేను ఎప్పుడో చేసుండాల్సింది కదా. అది జీజాబాయితో మొదలు పెట్టుండాల్సిందే. బహుశా ఈ రోజు ఇలాంటి సమయం వచ్చేది కాదేమో. నువ్వేమనుకున్నావు? నువ్వు ఈ రకంగా నన్ను దెప్పి పొడుస్తుంటే నేను మూలన కూర్చుని ఏడుస్తూ ఉంటానా? మర్చిపోయావా? నేను భీమ్ మేనత్తను. నేను బలహీనురాల్ని కాదు. నాకు మంచి భర్త దొరకలేదు, మంచి కుటుంబం కూడా దొరకలేదు. అందుకే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. మీరిద్దరూ చాలా అదృష్టవంతులు. అందుకే మీకు భర్తలు అలాగే మంచి కుటుంబ సభ్యులు దొరికారు. లేదంటే ఈ పాటికి మీరిద్దరూ మీ ఇంట్లో ఉండేవాళ్ళు. మీరిద్దరూ ఇంటిని ఎలా చూసుకోవాలంటున్నారో అలా చూసుకోండి. కానీ రమా ఇంకా భీమ్ల పచ్చని జీవితాల్లో కలగజేసుకున్నారో అది భరించడం నా వల్ల కాదు. ఒక్కసారి ఈ పుస్తకాలు కాల్చి మీరిద్దరూ చాలా పెద్ద తప్పు చేశారు. కానీ ఈసారి ఇంకేదైనా చెయ్యాలని ఊహించుకోవద్దు. బండాబు! రండి, నువ్వు ఆగు. నేను అక్కడి నుంచి కోపంలో వచ్చేసాను. కానీ వాళ్ళంతా నా భర్త మీద ఏదైనా దౌర్జన్యం చేస్తే నేను వెళ్ళి చూడాలి. మీరెందుకు ఇలా చేస్తున్నారు? భీమరావ్, మా నమ్మకం ఏంటంటే 5 వ్యక్తులు పిడికిల్లో బియ్యం పట్టుకొని ఏం ప్రార్థించినా సరే అది పూర్తవుతుందని. ఇక మేమంతా ప్రార్థిస్తున్నాం నువ్వు ఎప్పటికీ చదువుకోకూడదని.
మీకు ప్రవేశపత్రం కావాలి కదా, నేను అతికించి ఇచ్చేస్తాను. కానీ మీరలా శాపాలు పెట్టొద్దు. నువ్వేమంటున్నావు రమా? ఇలా రోడ్డు మీద నడిచే వాళ్ళు పెట్టే శాపాలకు ఎలాంటి ప్రభావం ఉండదు. తెలీదు, అయినా సరే ఎవరి కోసం నేను ప్రతి క్షణం మొక్కుకుంటుంటాను. తననెవరైనా శపిస్తే అది నేను భరించలేను. రమా, తీసుకోండి. దీనికి ప్రతీకారం మీ ఇద్దరి మీద నేను తీర్చుకుంటాను. ఇద్దరు గుర్తు పెట్టుకోండి. పదండి. పిన్ని, నన్ను క్షమించండి. నా కారణంగా మీ బియ్యానికి నష్టం కలిగింది. అన్నట్టు నరోత్తమ్ జోషి, ఈ బియ్యం విసిరే నమ్మకం మాకు కూడా తెలియదు. నాకు కూడా దీని గురించి ఏమీ తెలియదు. ఎలా తెలుస్తుంది? అలాంటిదేదైనా నమ్మకం ఉంటేనే కదా మీకు తెలియడానికి. మీకు తెలుసా, నిజానికి ధర్మం ఒక భయంకరమైన ఆయుధం. ఎవరి ముందైనా సరే ధర్మానికి సంబంధించినది ఏదైనా పని చేయడం మొదలు పెట్టామంటే వాళ్ళకి ఊపిరి ఆగిపోతుంది. ఇక ఈ బియ్యం మన పూజా పునస్కారాలు చేతబడుల్లో ఎలాగ పనికొస్తుంది. అందుకే బియ్యాన్ని ఉపయోగించాను. చూశారుగా, ఆ రమాకు కూడా ఊపిరి ఆగిపోయి ఉంటుంది. రమా, ఈ విధంగా బియ్యం విసరడం వల్ల ఏం జరగదు. లేదంటే విప్లవకారులు ఆంగ్లేయ అధికారుల మీద బియ్యం విసిరేసి దేశానికి ఎప్పుడో స్వాతంత్రం తీసుకొచ్చేవాళ్ళు. కొందరిలా బియ్యం విసిరేసి బ్యారిస్టర్లు అయిపోయి ఉండేవాళ్ళు. అందరికీ ఉద్యోగాలుండేవి, అందరి దగ్గరికి బోలెడంత డబ్బు కూడా వచ్చుండేది. తర్వాత ఇలా అన్ని చోట్ల దుఃఖమే ఉండేది కాదు కదా. మీరన్నది కూడా నిజమే. కానీ ఒకటి, నాకొక విషయంలో చాలా సంతోషంగా ఉంది. నువ్వు నీ కోపాన్ని నియంత్రించుకున్నావు, అలాగే నీ తప్పుని కూడా సరిదిద్దుకున్నావు. ఎందుకంటే మీ ఆలోచన రాగానే కోపం చల్లారిపోతుంది. అవునా? ఎలా? తెలీదు, పని వెతుక్కొని వస్తాను, ఆ తర్వాత చెప్తాను. సరే. పనెక్కడ వెతకాలి? ఇక రోజు ఇలా వడ్డీ చేతులతో ఇంటికి వెళ్ళలేనుగా. ఆయనంటే బ్యారిస్టర్ దగ్గరే పని చేస్తారు. ఆయనకు పని వెతుక్కోవడానికి సమయం పడితే పడుతుంది, కానీ నేనెక్కడైనా పని చేయడమే మంచిది. అది వీలైనంత త్వరగా